ఛానల్ ఆల్సో మనం ఏంటంటే మన దగ్గరలో విజయవాడ దగ్గరలో ఉన్న మంగళగిరి ఎకో పార్క్ అంటారు అనమాట దీన్ని. ఏదో సింపుల్గా 2 అడుగులు వేస్తే పైకి వచ్చిద్దాం అనుకున్నాం, కానీ పైకి ఎక్కే కొందికి ఇదిగోండి వస్తానే ఉంది. ఏదో పెద్ద అడవి ప్రాంతం అన్నట్టుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే వ్లాగ్ తీయాలనే ఆలోచన లేదు, కాకపోతే సగం దూరం వచ్చాక వ్లాగ్ మొదలుపెట్టాం అనమాట. సో వ్లాగ్ మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళే దారిలో ఏంటంటే మన ఇంటి దగ్గర వాన వచ్చినప్పుడు చిన్న చిన్న గాజు పురుగులు ఉంటాయి కదా, కాకపోతే ఇక్కడ చూస్తే ఒకటి కొంత శీలం అంత ఉంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉన్నాయో, అది చూడండి లోపలికి ఎలా వెళ్తుందో. సో వీటిని ఏమంటారంటే గాజు పురుగులు అంటారనమాట. కాకపోతే ఇవి కొండ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఇంత పెద్దగా తయారైనాయి. మన ఇంటి దగ్గర ఉండే అంటే మనం ఎలాగో ఫుడ్ పెట్టాం కదా, సో అవి చూడండి ఎంత బాగున్నాయో. ఈ కొండెక్కేవాడికి నిజంగా కాళ్ళు పట్టేస్తున్నాయి. సో మీరు కూడా జిమ్లో లెగ్ డే ఎప్పుడు తగ్గొట్టమాకండి. చూడండి ఇక్కడ నుంచి అయితే ఇదిగోండి హైవే కనిపిస్తుంది, వ్యూ పాయింట్ చూడండి చక్కగా ఎన్ని కొండలు కనిపిస్తున్నాయో. మీరు కూడా ఇలా వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వ్యూ పాయింట్ చూడటానికి వెళ్తున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్ వెళ్తున్నాం, ఒకసారి చూడండి. తొందరండి. పెద్ద వ్యూ పాయింట్. మెంటలాడు పిచ్చాడు ఈడ ఆపడు. ఇదిగోండి ఫ్రెండ్స్ వ్యూ పాయింట్. వ్యూ పాయింట్. సో ఫ్రెండ్స్, మనకి పైకి ఎక్కేంత వరకు చాలా కాళ్ళ నొప్పులు అనిపించినాయి, కానీ ఒక్కసారి వ్యూ పాయింట్ చూడగానే కాళ్ళ నొప్పులు అన్నీ ఎగిరిపోయినాయి ఫ్రెండ్స్. అన్ని ఎగిరిపోయినాయి. మీరు కూడా ఒకసారి ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయండి. కాకపోతే ఖచ్చితంగా వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ కానీ ఏదైనా ఎనర్జీ డ్రింక్లు కానీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మాకు తెలియకుండా మేము ఏదో బై మిస్టేక్లో అలా వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్ వ్యూ పాయింట్ ఎలా ఉందో. పైకి ఎక్కేసాం ఫ్రెండ్స్. ఎట్లా కొట్లా ఆవేశపడుకుంటూ ఎక్కేసాం. చాలా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఫ్రెండ్స్. పైకి రాగానే ఈ వ్యూ పాయింట్ చూడగానే కాళ్ళ నొప్పులు గీళ్ళ నొప్పులు మొత్తం ఎగిరిపోయినాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా విజయవాడ వస్తే మన విజయవాడ నుంచి కరెక్ట్గా ఒక 6.5 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మంగళగిరి ఎకో పార్క్. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు వచ్చేటట్టయితే విజయవాడ నుంచి ఇక్కడ 6.5 కిలోమీటర్స్ వచ్చి బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మేము ఇదే ఫైనల్ డెస్టినేషన్ అనుకున్నాం, కాకపోతే ఇంకా పైన ఇంకా ఉందంట. మనకి అదిగో అన్నయ్య వాళ్ళు వెళ్ళొచ్చి చెప్పారు, కాకపోతే అన్నయ్య వాళ్ళు ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయారు అనుకోండి. సో రండి మనం ఇంకా పైకి వెళ్దాం. వ్యూ పాయింట్ నుంచి వేరే చోటకి వచ్చాం ఫ్రెండ్స్. చాలా 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 ఆయాసం ఉంది. గట్టి చెప్పాలి. ఈ కొండలో రాళ్ళు రప్పలు ఎక్కడ ఎక్కుతున్నామో తెలియట్లేదు, కానీ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడన్నా మిస్ అయితే డైరెక్ట్ హైవే మీద ఉంటాం ఫ్రెండ్స్. చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఈ వ్యూ పాయింట్ నుంచి పైకి రావటం అంటే అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో. ఇదిగోండి ఫ్రెండ్స్ పని అయిపోయింది ఫ్రెండ్స్. చెక్కేసాడు ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది. రండి ఫ్రెండ్స్ ఇంకొద్ది పైకి అయితే ఎక్కదలుచుకుంటున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్ కంటిన్యూ లాగ్లో చెప్తాము. ఇదిగోండి ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఇంకా పైకి. డెస్టినేషన్కి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ చిన్న వ్యూ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకొద్దిగా అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందాక చూపించిన దాని మీద నుంచి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి.
కానీ ఇంకొక డెస్టినేషన్ ఉంది ఫ్రెండ్స్. ఆ డెస్టినేషన్కి వెళ్ళిపోతే మనం వ్యూ పాయింట్ అనేది దొరికిద్ది. ఆ డెస్టినేషన్కి కూడా మేము త్వరలో వెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్. అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. బాయ్.